హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి లంగా జాకెట్ అండి. 4 ఇయర్స్ పాపకనమాట. లంగా జాకెట్ కుట్టడం అనేది చాలా మందికి నడుము ప్రిల్స్ పెట్టుకోవడం అవి కరెక్ట్‌గా రావు అని చాలా భయపడతా ఉంటారు. చాలా ఈజీ మెథడ్‌లో మనం పర్ఫెక్ట్‌గా లంగా జాకెట్ ఎలా కుట్టుకోవాలి. బాడీ లంగా అండి. లంగాకొచ్చేసి నడుంకి బెల్ట్ రాదు. చిన్న పాప కాబట్టి బాడీ వచ్చిద్దనమాట. బాడీ లంగా జాకెట్టు ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. లంగా పొడవొచ్చేసి ఎప్పుడైనా మనకి కస్టమర్స్ ఏం చెప్తారంటే, లంగా పొడవు ఇప్పుడు పాప మెజర్‌మెంట్ ప్రకారం పెట్టేసి ఎక్స్‌ట్రా ఉన్నది ఫోల్డ్ చేయమని చెప్తారు. అంటే మనకి లోపల పట్టీ వేసుకోవాలనమాట. మనం ఏది క్లాత్ అనేది కట్ చేయకూడదండి. ఎప్పుడైనా పాప ఫ్యూచర్‌లో పెరుగుతా ఉంటారు కాబట్టి ఫిల్ట్ అనేది వేస్తే వాళ్ళు ఊడదీసుకోవడానికి ఈజీగా ఉంటదనమాట. ఇదొచ్చేసి లంగా పొడవొచ్చేసి పాపది 26.5 ఇంచులు. ఫస్ట్ మనకి ఈ ఫ్యాబ్రిక్ ఎంతుందనేది చూద్దాం. 36 ఇంచులుందండి. 36 ఇంచుల్లో 26.5 ఇంచులైతే లంగా పొడవొచ్చిందనమాట. ఇంకా రిమైనింగ్ 9.5 ఇంచులైతే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్‌తో మనకి సంబంధం లేదండి. లంగా అనేది మనం స్టిచ్ చేసుకునేటప్పుడే ఫ్రిల్స్ అనేది మనం నడుము లూజ్‌కి సమానంగా పెట్టుకోవాలి. పాప నడుము లూజ్ వచ్చేసి 14.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోయిద్దనమాట. బాడీ కట్ చేసుకోవడానికి మనం లంగా కోసం లైనింగ్ తీసుకుంటాం కదా, దానిలో నుంచి ఒక పావు మీటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి బాడీ కట్ చేసుకుందాం. బాడీకి బ్యాక్ సైడ్ ఉక్సులు కాజాలు అయితే వేయాలండి మనం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి లంగా జాకెట్ వేసేటప్పుడైనా కూడా ఉక్సులు కాజాలు పెడితే ఫ్రీగా అయితే వేసి తీసేసుకోవచ్చు. చాలామంది బాడీకి అయితే ఉక్సులు కాజాలు పెట్టరు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు వైపులా నార్మల్గా పెడతారు. అలా కన్నా కూడా చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఉక్సులు కాజాలు పెట్టాలండి బ్యాక్ సైడ్. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్స్ నేను ఎందుకు ఇలా పెట్టాను అంటే, చూడండి నేను ఎలా ఫోల్డ్ చేశాను. ఇలా 2 మడతల మీద వేసుకొని ఫస్ట్ ఒక పావు మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను బాడీ కోసం. మనం లంగా కోసం తీసుకున్న లైనింగ్లో నుంచి ఇలా తీసుకున్న తర్వాత ఈ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాసు ఇటు సైడ్ అనమాట. ఎందుకు నెక్ వైపు అంటే, మనం ఉక్సులు కాజాల కోసం పట్టి మడిచి కుట్టుకుంటాం కదా, దానికోసం ఇప్పుడే ఈ ఫోల్డింగ్లో ఇలా పెట్టేసుకోండి. మీరు ఎంతైతే ఉక్సులు కాజాలకు పెట్టుకోవాలనుకుంటున్నారో అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ వైపు అయితే ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా ఒకసారి గోరుతో రబ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎడ్జెస్కి సమానంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నారు కదా, ఈ మడిచింది మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం అనమాట. ఇటు నెక్ తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి. ఇటు వచ్చేసి చంక పార్ట్ తీసుకోవాలన్నమాట బాడీ లంగాకి. ఫ్రంట్ వచ్చేసి మనకి ఓపెన్ ఉండదు. చూడండి, ఫ్రంట్ క్లోజ్డ్ ఉంటుంది. ఓన్లీ బ్యాక్ సైడే మనకి ఓపెన్స్ వచ్చినాయి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బాడీ పొడవు 9 ఇంచులు. ఇక్కడ నుంచి 9 ఇంచులు. 9 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే మనం షోల్డర్ జాయింట్, అలాగే ఇక్కడ కింద లంగా అనే జాయింట్ వేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. 10 ఇంచెస్. ఇలా 10 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కూడా 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బాడీ లూజ్ అనమాట. బాడీ లూజు అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ నడుము లూజ్ తీసుకున్నాం కదా, నడుము లూజు ఎంత, మనకి నడుము లూజ్ వచ్చేసి 14.5 ఇంచులు. 14.5 ఇంచుల్లో సగం 7.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ బాడీకి వచ్చేసి మనం ఈ సైడు పర్ఫెక్ట్ షేప్ తీసుకోవాలి అలా ఏం ఉండదండి. నార్మల్గా మనం లూజు పొడవు ముందు మెడ చంక మార్క్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ నెక్ లోత్ అనేది 2 ఇంచెస్ తీసుకోండి. నెక్ లోత్ వచ్చి పావు తక్కువ 2 ఇంచులు తీసుకోండి. పావు తక్కువ 2 ఇంచులు. అలాగే మెడ లోత్ వచ్చేసి 4 ఇంచులు. 4 ఇంచెస్ తీసుకోండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి లోపల బాడీ అనేది కనిపించకుండా ఉండాలి కాబట్టి కొంచెం డీపే పెట్టుకోవాలి బాడీకి ఎప్పుడైనా. ఇలా డ్రా చేసేసుకోండి. ఇది వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు తీసుకున్నాను. ఇది వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి బాడీ షోల్డర్ కోసం ఒక 2 ఇంచెస్. 2 ఇంచెస్ ఎందుకంటే ఇటువైపు మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, చంక కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా, దానికోసం. అలాగే చంక వచ్చేసి ఒక 4 ఇంచెస్. 3.5 కానీ 4 కానీ, పిల్లలు బొద్దుగా ఉన్నారు అనుకుంటే 4 ఇంచెస్ పెట్టుకోండి. సన్నగా ఉంటే 3.5 పెట్టుకున్నా సరిపోయిద్ది.
ఇది బాడీయే కాబట్టి ఫ్రీగా ఉండాలి కాబట్టి 4 ఇంచెస్ తీసుకోండి, ప్రాబ్లమే ఉండదు. ఇదిగోండి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత వీటిని రౌండ్ చేసేసుకోండి. నేనైతే ముందు మెడ వెనక మెడ సమానంగా తీసేసుకుంటున్నాను. ఇలా రౌండ్ చేసేసుకోండి చంక కూడా. ఇలా రౌండ్ చేసేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ చంక వైపు అయితే ఓపెన్ చేసేసుకుందాం మనం. ఇదిగోండి మనకి బాడీ అయితే రెడీ అయిపోయింది. ఇది చూసారు కదా, ఇదేమో బ్యాక్ ఇది ఫ్రంట్ అన్నమాట, అలాగే ఇది బ్యాక్. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా మనం లంగాలో కట్ చేసుకునేది ఏమి ఉండదండి. మనం పొడవు ఎంత ఉందో చూసుకొని ఫిల్ట్ వేసుకొని ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఈజీగా కరెక్ట్గా ప్రిల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఒకేలాగా అయితే మనం లంగాకి పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి బాడీలో బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం మనం ఆల్రెడీ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక గోరు అంచులాగా మడిచి కుట్టుకొని దాన్ని మళ్ళీ ఇంకొక మడత అలా వేసుకొని నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అలా స్టిచ్ చేసుకోండి. ఒకటి ఉక్సులు పట్టికి ఒకటి కాజా పట్టికి అన్నమాట. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీకి ఫ్రంట్ పార్ట్ అన్నమాట, ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోండి. షోల్డర్ మీద డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. అలాగే రెండు వైపులా అటాచ్ చేసేసుకోండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బాడీకి వచ్చేసి మనకి బాడీకి వచ్చేసి నెక్ పట్టీలు అలా ఏమి ఉండవండి, మడిచి కుట్టుకోవాలన్నమాట. అవి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఎవరైనా 2 మడతలు అలా వేసేసి స్టిచ్ చేస్తారు. అలా కాకుండా మీరు ఫస్ట్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒక లేయర్ అంటే ఒక పావు ఇంచు ఖర్చుతో అలా వేసుకోండి స్టిచ్ అనేది. దాని తర్వాత రెండో ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసుకున్నారు అంటే మీకు ఎక్కడ మెలికలు తిరగడం కానీ రౌండ్ పర్ఫెక్ట్గా తిరగదు. మీరు రెండు ఒకేసారి మడిచి కుట్టుకున్నారంటే అంటే డబల్ అన్నమాట. అలా డబల్ మడతేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రాదు. దీనికైనా కానీ డ్రెస్ కింద వేసుకునే పెట్టికోట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మనం ఇలాగే కుట్టుకుంటాము. వాటికి కూడా ఫస్ట్ ఇలా స్టిచ్ వేసి తర్వాత రెండో స్టిచ్ అనేది వేసుకోండి. మీరు చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వేసుకోవచ్చు. చూడండి వీడియోలో నేను ఫస్ట్ ఒక ఫోల్డ్ చేస్తున్నాను, ఒక ఫోల్డ్ చేసి దాన్ని కుట్టుకున్న తర్వాత మళ్ళీ రెండో ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారు అంటే మీరు చాలా పర్ఫెక్ట్గా మనకి టైలరింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కుడతారు కదా, అలా మంచి ఫినిషింగ్తో అయితే మీరు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు అయినా సరే కుట్టుకోవచ్చు. అందుకనే వీడియోస్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల. మన వీడియోస్ ఇంకా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతాయండి మీరు చేసే చిన్న లైక్ కామెంట్ అనేది. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. చాలామంది బ్లౌజ్ కటింగ్స్లో డౌట్స్ అయితే అడుగుతున్నారు, నేను చేస్తానండి. కొంచెం నాకు వర్క్ ఎక్కువ ఉండటం వల్ల బిజీగా ఉన్నాను, అందుకని వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇలా చక్కగా బాడీ అనేది ముందు రెడీ చేసేసుకోండి. మనకి బాడీ లంగా కుట్టడం చాలా మంది కష్టం అనుకుంటారండి, ప్రిల్స్ పెట్టడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీగా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. పక్కా కొలతలతో మీకు ఒకే రకంగా ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు ఎలా కుట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం కుడుతున్నా సరే చూస్తున్నారు కదా ఎలా నీట్గా రౌండ్గా వచ్చిందో ఫోల్డింగ్ అనేది. అలా డబల్ వేసుకోవడం వల్ల
ఇలా మనం బాడీ రెడీ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఫోల్డ్ చేసుకున్నాం కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 ఇంచెస్కి అలా కాజా పట్టి మీద ఉక్స్ పట్టి అలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా 4 వైపులా స్టిచ్ అయితే వేసుకోండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం బాడీకి కింద బాటమ్ అనేది అటాచ్ చేస్తాం కదా, అక్కడ మనకి ఇలా కలిపి కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ ఆ మిగిలిన గ్యాప్ లో మనం ఉక్సులు కాజాలు వేసుకుంటే సరిపోయింది, చివరి వరకు ఓపెన్స్ ఉండకూడదు అనమాట. అలా వేసుకున్న తర్వాత బాడీ ఒక సైడ్ అయితే అటాచ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి లంగా అనేది ఒకవైపే ఓపెన్ వచ్చింది కాబట్టి బాడీ కూడా ముందు మీరు ఇలా అటాచ్ చేసుకున్నారు అంటే చాలా నీట్ గా అయితే మీరు లంగాకి బాడీ అనేది అటాచ్ చేసుకోవచ్చు అనమాట. అలా వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం బ్లౌజెస్ కి ఎలా అయితే డాట్స్ వేసుకుంటామో అలా సన్నగా డాట్స్ అయితే వేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చుతో వేసుకుంటే సరిపోద్దండి. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లంగా అన్నమాట. లంగా మనకి లంగా పొడవు ఒకటి కొలుచుకొని మీరు డాట్స్ ఎంత వేసుకోవాలి అనేది చూసుకోండి. ఈ లంగాకు వచ్చేసి కింద బార్డర్ అనేది చాలా పెద్దగా వచ్చిందండి. పాప చిన్న పాప కదా, మోకాళ్ళ పై వరకు బార్డరే సరిపోయింది. అది కాక కింద రెడ్ షేడ్ తో డబల్ వచ్చిందండి బార్డర్ అనేది. అది అంత లుక్ అంత బాగాలేదు. అందుకని నేను కింద వచ్చిన బార్డర్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేస్తున్నాను. పాప పెరిగిన తర్వాత కావాలనుకుంటే ఇది మనం తీసేసుకోవచ్చు, లేదా బార్డర్ అసలు ఇలాగే బాగుంది. ఇలా అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ మనకి ఈ ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మనం బాడీ రెడీ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఫోల్డ్ చేసుకున్నాం కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 ఇంచెస్కి అలా కాజా పట్టి ఇదిగోండి అలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న బార్డర్ ఉంది కదా, అది రిటర్న్ వైపు తిప్పుకొని ఎక్కడ వరకు వచ్చిందో బార్డర్ దాని మీద ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను. ఈ రిటర్న్ వైపు కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లంగా పొడవు ఒకసారి కొలుచుకుందాము. మెజర్మెంట్ ప్రకారం మనకి లంగా పొడవు ఎంత ఉంది, ఇంకా క్లాత్ అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది అనేది చూసుకుందాం మనం ఫిల్ట్ వేసుకోవడానికి. ఉన్న క్లాత్ మొత్తం పొడవు వచ్చేసి 33.5 ఇంచులు అయితే ఉందండి. మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత 33.5 ఇంచులు ఉంది. పాప మెజర్మెంట్ లంగా పొడవు వచ్చేసి 26.5 ఇంచులు ఉందన్నమాట. 26.5 ఇంచులు ఉంది పాప లంగా పొడవు. మనకి ఎక్స్ట్రా వచ్చేసి 7 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది. ఆ 7 ఇంచెస్ని మనం ఫిల్ట్ లాగా వేసుకోవాలి. ఈ లంగాకి మామూలుగా ఫిల్ట్ అనేది కనిపించకుండా వేయమన్నారు. ఆల్రెడీ బార్డర్ పెద్దగా ఉంది కదా, అది కాక వాళ్ళకి ఫిల్ట్ కనపడటం ఇష్టం ఉండదంట, అందుకని ఫిల్ట్ కనిపించకుండా వేయమన్నారు. నేను ఇలా బార్డర్ దగ్గర 3.5 ఇంచెస్కి చూసారు కదా మీరు, అలా మార్కింగ్ పెట్టుకున్నాను. చూడండి ఇలా 3.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను. అది డబల్ లేయర్ మీద మనకి 7 ఇంచెస్ అయితే వచ్చింది కదా, పాప లంగా పొడవుకి ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది అనమాట. దీన్ని నేను బార్డర్ పైన వేస్తున్నాను. మీరు చూడొచ్చు బార్డర్ ఎడ్జ్ వచ్చేసి మనకి స్టిచ్ పడుతుంది అనమాట. ఇలా ఎందుకు వేస్తున్నాను అనేది నేను రిటర్న్ వైపు తిప్పినప్పుడు మీకు అర్థమైంది. చూడండి ఇలా మొత్తం కొలుచుకుంటా మీరు ఫిల్ట్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొలుచుకుంటా వేసుకోండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వేసుకున్నారంటే లంగా పర్ఫెక్ట్గా రాదనమాట. ఫిల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం స్లోగా అయినా పర్లేదు, మొత్తం కొలుచుకుంటా అయితే వేసుకోండి మీరు. ఇలా అటాచ్ చేయడం అయితే అయిపోయింది. ఫిల్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత చూడొచ్చు మీరు రైట్ సైడ్ వైపున మనకి బార్డర్ మీద ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. మీకు మన ఎక్స్ట్రా పెట్టిన ఫిల్ట్ మొత్తం బార్డర్ కిందకి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడ మీరు ఫిల్ట్ వేసినట్టు కనిపించట్లేదు. చాలా మందికి ఫిల్ట్ కనపడటం ఇష్టం ఉండదండి. అలాంటప్పుడు మీరు బ్యాక్ సైడ్ వేసిన ఫిల్ట్ మనం ఫిల్ట్ వేసిన కుట్టు కనిపించింది కాబట్టి ఇలా బార్డర్ వచ్చిన లంగాలకి ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫిల్ట్ అనేది. అందులో చిన్న పాప కదా, మనం ఫిల్ట్ కనిపించేటట్టు వేస్తే బార్డర్ ఫిల్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ సరిపోయిద్ది అనమాట. ఇంకా పొడవు అనేది మనకి లంగా డిజైన్ అనేది ఎక్కడా కనిపించదు. ఇలా వేసుకున్నారు అంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. మీ క్లాత్ పాప ఫ్యూచర్లో మనకి లంగా ఓడ తీసుకోవాలి ఫిల్ట్ అన్నా కూడా చాలా ఈజీగా అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు పొడవుకి ఇలా చక్కగా ఎడ్జ్కి అయితే స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ కూడా నీట్గా వేసుకోండి. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లైన్గా వేసుకోవాలి స్టిచ్ ఎప్పుడైనా సరే.
అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నడుము మనకి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే క్లాత్ ఎంత విడ్త్ ఉంది, ఎంత ఉంది అనేది ఒకసారి టేప్తో మెజర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను మొత్తం కొలుచుకున్నాను. 45 ఇంచులు అయితే వచ్చిందనమాట మనకి ఉన్న క్లాత్ మొత్తం. చూడండి, మీకు కనిపించిద్దని నేను ఈ క్లాత్ మీద అయితే రాస్తున్నాను. 45 ఇంచెస్ అయితే మనకి క్లాత్ ఉంది. పాప నడుము పొడవు వచ్చేసి మనకి 14.5 ఇంచులు. పాప నడుము పొడవు 14.5 ఇంచులు అనమాట. దాన్ని ఎలా చూసుకోవాలో చూడండి. మీరు క్యాలిక్యులేటర్లో 45 ఇంచెస్ డివైడెడ్ బై పాప నడుము లూజ్ ఎంతో వేయండి. 3.1 అంటే ఒక్కొక్క ఫిల్ట్ వచ్చేసి మనకి 3 ఇంచుల మీద ఒక పాయింట్. మీరు 3 ఇంచులు పెట్టుకొని ఒక 5-6 ప్రిల్స్కి వచ్చేసి 3.5, 3.5 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ పెట్టుకుంటే సరిపోయిద్దండి. ఇలా మీరు మెజర్ చేసుకున్నారు అంటే అన్ని ప్రిల్స్ ఒకే రకంగా వస్తాయండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావు. నడుము లూజ్ కూడా మీకు 1 ఇంచు కూడా తేడా రాదు. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ అయితే వదిలేశాను మనకి సైడ్ జాయింట్ కోసం. 1 ఇంచ్ దగ్గర నుంచి 3 ఇంచులకైతే పెట్టుకున్నాను నేను. మధ్యలో ఒక 4 ప్రిల్స్కి 3.5 పెట్టుకుంటే సరిపోయిద్దని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 3 ఇంచెస్లోనే 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదిగోండి, 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. మళ్ళీ 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ 1 ఇంచ్కి పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు మడత వేసుకోండి. మిగతాదంతా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. 1 ఇంచ్ దగ్గర వేసిన మార్కింగు 3 ఇంచెస్ దగ్గర వేసిన మార్కింగు కలవాలి. వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ 1 ఇంచ్ దగ్గర పెట్టుకున్న మార్కింగ్ వచ్చేసి ఆ క్లాత్ని తీసుకొచ్చి 3 ఇంచెస్ దగ్గర పెట్టిన మార్కింగ్ ఉంది కదా దాని మీద పెట్టుకోండి. అంటే మనకి ప్రిల్ అనేది మనం పెట్టుకున్న 1 ఇంచ్ మార్కింగ్ ఒక్కటి మనకి ప్రిల్ కనిపించింది అనమాట. పైకి 1 ఇంచ్ విడ్త్తో మనకి ప్రిల్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ఎగ్జాక్ట్గా వస్తాయి మీకు. ఒక్క 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ కూడా తేడా రాదు. నడుము లూజ్లో కూడా మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. 3 ఇంచెస్కి ఒక మార్కింగ్, 1 ఇంచ్కి ఒక మార్కింగ్. ఆ 1 ఇంచ్కి చేసుకున్న మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్కి చేసుకున్న మార్కింగ్ మీద పెట్టేసేయండి క్లాత్. పర్ఫెక్ట్గా అయితే వచ్చిద్దండి. మీరు పక్క కొలతలతో అనమాట. మీకు ఒక ప్రిల్ ఎక్కువ ఒకవైపు తక్కువ అలా రాకుండా కరెక్ట్గా అయితే వచ్చిద్ది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైద్ది అనమాట. చాలామంది బిగినర్స్లో లంగా జాకెట్ కుట్టాలంటే మోస్ట్లీ భయపడేది ఈ ప్రిల్స్ గురించేనండి. మీరు 4 మీటర్స్ ఉన్నా 3 మీటర్స్ ఉన్నా ఒక శారీ మొత్తం పెట్టినా సరే ప్రిల్స్ అనేది చక్కగా ఇలా కుట్టుకున్నారు అంటే ఎంత క్లాత్ అయినా సరే నీట్ ఫినిషింగ్తో ఒకే రకమైన ప్రిల్స్తో కుట్టుకోవచ్చు మీరైతే. ఇది ఒక బాడీ లంగాకనే కాదండి, మీరు లెహంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ వేటికైనా ప్రిల్స్ పెట్టుకోవాలి అంటే ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే క్లాత్ ఎంత విడ్త్ ఉంది, మన నడుము లూజ్ ఎంత ఉంది, విడ్త్ మొత్తం నడుము లూజ్తో డివైడెడ్ బై చేస్తే మీకు వచ్చిన కొలత మీరు ప్రిల్ పెట్టుకోవాలన్నమాట. అది 1 ఇంచా 1.5 ఇంచ్ ప్రిల్ కావాలా, సన్నగా కావాలా, లావుగా కావాలా అనే దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని నాకు 1 ఇంచ్ ప్రిల్లే కావాలి. ఎందుకంటే చిన్న పాప కదా, చిన్న చిన్న కుచ్చులు అయితేనే బాగుంటాయి. లేదు మీరు పెద్దగా కావాలనుకుంటే ఇప్పుడు 4 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 4 ఇంచెస్ని 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచెస్ ప్రిల్ కోసం ఫోల్డ్ చేసుకోండి. అదిగోండి, నేను మొత్తం ఒకసారి కరెక్ట్గా మధ్యలోకి అయితే టక్ పెట్టుకున్నాను. 14.5 వచ్చింది కదా మనకి. అదిగోండి, అక్కడ వరకు మనకి సగం క్లాత్ అయిపోయింది. ఒక్కసారి కొలిసి చూపిస్తాను చూడండి. మీకు కరెక్ట్గా 14.5 వచ్చింది మనకి. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మీరు కుట్టేటప్పుడు కూడా. సగానికి క్లాత్ సగానికి మీరు ఒక టక్ పెట్టుకొని ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒకసారి కొలిచి చూసుకోండి. అదిగోండి, టక్ అక్కడికి పెట్టాను కదా నేను. ఒకసారి మెజర్ చేసుకొని చూపిస్తాను చూడండి మీరు. మనం సైడ్ జాయింట్ కోసం 1 ఇంచ్ అయితే వదులుకున్నాం కదా, అక్కడి నుంచి టేప్ పెట్టుకోండి. అక్కడి నుంచి టేప్ పెట్టుకొని చక్కగా కొలుచుకోండి. అదిగోండి, నాకు కరెక్ట్గా ఆ టక్ దగ్గరికి 14.5 వచ్చింది చూసారు కదా.
ఇంకా ఏమాత్రం మనకి తేడా వచ్చే అవకాశమే లేదండి. మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని కొలతలు అయితే పెట్టుకున్నాం కదా. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బాడీ లంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా మనకి అందం వచ్చేది ఎక్కడ అంటే ఈ ప్రిల్స్ దగ్గర. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకుంటే బాగోదు. అందుకనే ఇలా పెట్టుకున్నారు అంటే ఎంత క్లాత్తో అయినా మీరు ప్రిల్స్ పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రిల్స్లో కొంతమంది డాట్స్ వేసుకుంటారండి, అలా లైన్స్ అయితే వద్దన్నారు. లైన్స్ వద్దండి, నార్మల్గా ఇలా ప్రింట్ పెట్టేయమన్నారు కస్టమర్ అయితే. అందుకనే నేను స్ట్రైట్గా లైన్స్ వేస్తారు కదా స్టిచ్తో, అలా అయితే వేయట్లేదు. ఇలా మనకి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మొత్తం నడుము లూజ్ మొత్తం కొలుచుకొని చూస్తున్నాను చూడండి. 2 లేయర్స్ మీద ఉంది మనకి. 1 ఇంచ్ అయితే సైడ్ జాయింట్ కోసం వదిలేసుకున్నాం కదా. అలాగే లైనింగ్ వచ్చేసి మీరు లంగా పొడవు ఎంత ఉందో చూసుకోండి. లంగా పొడవు మనం 26.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని క్లాత్ ఉన్నది ఎంత ఉందో చూసుకొని మిగతాది ఫోల్డ్ చేసేసుకోండి. ఎప్పుడైనా లంగా కన్నా ఒక 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి. లైనింగ్ అనేది కరెక్ట్గా లంగాతో పాటు పెట్టుకోకూడదు అనమాట. ఈ లైనింగ్ అనేది మీరు ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ప్రిల్స్ పెట్టుకోవాలి అని ఏమి ఉండదండి. నార్మల్గా మీరు పొడవు చూసుకొని ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా ప్రిల్స్ పెట్టేసుకోండి. మొత్తం లంగా నడుము లూజ్ ఎంత ఉందో ఈ లైనింగ్ కూడా అంతే లూజ్ వచ్చేటట్టు చిన్న చిన్న ప్రిల్స్ అయితే మొత్తం పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని లంగాకి రాంగ్ సైడ్ అనమాట, రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, లంగాకి అటాచ్ చేసింది, అందుకని అదైతే నేను చూపించట్లేదు. లంగా నడుము దగ్గర పెట్టేసుకొని రిటర్న్ వైపు పెట్టేసుకోండి, ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా, బాడీకి ఇలా సైడ్న ఒక 1/2 ఇంచ్ ఇలా మీరు క్రాస్గా తీసుకోండి. ఎందుకు అంటే మీరు బాడీ మనకి లంగాకి అటాచ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ సైడ్న కిందకి జారినట్టు వచ్చిందండి. అలా రాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీరు బాడీకి సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రాస్గా తీసుకోండి, క్రాస్ అనేది. ఇప్పుడు వచ్చేసి లంగా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ అనేది రాంగ్ సైడ్న లంగాకి రైట్ సైడ్ పెట్టాలి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా లంగా మీద బాడీ అనేది రైట్ సైడ్ పెట్టేసేయండి. అలా పెట్టి ఆల్రెడీ మనం బాడీని కూడా ఒకవైపు అటాచ్ చేసుకున్నాం కదా. ఎందుకు అంటే దీనికోసమేనండి, లంగాకి ఆల్రెడీ ఒక సైడే ఓపెన్ ఉంటుంది కాబట్టి బాడీకి కూడా ఒకవైపు మనం మడిచి కుట్టేసుకోవాలన్నమాట, సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇలా చక్కగా మనం లాగనవసరం లేదండి, మనం బాడీకి లంగాకి కరెక్ట్గా లూజ్ పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఇలా అటాచ్ చేసేసుకోండి. ఒక పాదం ఖర్చు పెట్టేసుకొని చూస్తున్నారు కదా, మనకి ప్రిల్స్ కూడా ఎంత నీట్గా వచ్చినాయో, అన్నీ ఒకే రకంగా వచ్చినాయి. ప్రిల్స్ అనేది ఒకటి ఎక్కువ తక్కువ అనేది రాదు. మనం ఇలా కొలత ప్రకారం మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మీరు బిగినర్స్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా బాడీ లంగా అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా ఇంకా ఇలాగే మనకి ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుందండి. అవి కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫర్దర్గా. చూస్తున్నారు కదా, బాడీ కూడా మనకు కరెక్ట్గా సరిపోయింది, అటు సైడు ఇటు సైడు చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఇలా మనం లంగాకి బాడీని కూడా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 సైడే కదా మనకి జాయింట్ వేసుకోవాలి, సైడ్ జాయింట్ కూడా వేసుకుందాం. చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదిగోండి చంక వైపున ఫస్ట్ మనం ఎక్కడి వరకు అయితే బాడీ లూజు మనం మెజర్ చేసుకున్నామో అక్కడికి 1 ఇంచ్కి అయితే అలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ సైడ్ కూడా పట్టేసినట్టు కాకుండా ఎలా జాయింట్ వేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. చాలామంది అన్ని లేయర్స్ కలిపేసి చివరి వరకు స్టిచ్ వేస్తారు, అలా వేయకూడదండి ఎప్పుడు. లంగాకి మనం నడుము దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వరకు ఈ 4 లేయర్స్ కలిపి స్టిచ్ వేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కడి వరకు ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఈ 4 లేయర్స్ కలిపి స్టిచ్ వేసుకున్నాను. అక్కడ ఒక్కసారి రఫ్ లాక్కొని మనకి మెయిన్ క్లాత్ అనేది పక్కకి జరిపేసుకొని ఓన్లీ లైనింగ్ ఉన్న 2 లేయర్స్ మాత్రమే స్టిచ్ వేస్తున్నాను. ఓన్లీ ఆ లేయర్స్ వరకే వేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ తర్వాత వేసుకోవాలన్నమాట స్టిచ్ అనేది. ఇది ఒక టిప్ అండి, చాలా మందికి తెలియక 4 లేయర్స్ కలిపి వేసుకుంటారు. అలా వేసుకుంటే మీకు బుట్టలాగా రాదు లంగా అనేది. ఇదిగోండి అది జాయింట్ వేసేసుకున్న తర్వాత రిటర్న్ తిప్పుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి మనం పక్కకు జరిపాం కదా, ఆ లైనింగ్ జాయింట్ దగ్గర నుంచి అక్కడ మనం పక్కకు జరిపాం కాబట్టి కింద వచ్చేసి ఒక సైడ్కి వచ్చింది అనమాట స్టిచ్. కానీ మనం పైన జాయింట్ ఎక్కడి వరకు ఉందో
అక్కడి నుంచి స్టిచ్ వేసుకోండి. చక్కగా నీట్గా లైన్గా వచ్చింది అనమాట. మనకి ఎక్కడ తిత్తుల్లా కానీ సైడ్ జాయింట్ చేసినట్టు కూడా తెలియదు. ఈ టిప్ తెలియక చాలామంది బారికి మనకి పైనుంచి నడుము దగ్గర నుంచి కింద వరకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి వేసేస్తారండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది క్లాత్, లైనింగ్ వచ్చేసి తక్కువ ఉంటుంది. అందువల్ల మనం ఇలా కలిపి వేసుకున్నాము అంటే బుట్టలాగా రాదు, లంగా అనేది పట్టేసినట్టు అలా ఉంటుంది. ఇలా దేనికి అది జాయింట్ వేసుకోవడం వల్ల మీరు తక్కువ క్లాత్తో స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బుట్టలాగా కనిపించిద్ది. మనకి లాంగ్ ఫ్రాక్ అయినా బాడీ లంగా అయినా ఏదైనా కానీ ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. పట్టు లంగా కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏదైనా కానీ పీసులు రాకుండా ఉంటాయి. అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా వేసుకోవడం వల్ల. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మీరు చాలా ప్రొఫెషనల్ టైప్లో అయితే మీరు కుట్టుకోవచ్చు ఏదైనా సరే. చూస్తారు కదా, ఇదిగోండి మన లంగా అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు మీరు, ప్రిల్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అలాగే మనకి బాడీ లంగా కదా, బాడీ కూడా చక్కగా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఆ సైడ్ బాడీకి 1 ఇంచ్ క్రాస్ తీసుకోవడం వల్ల ఆ సైడ్ కూడా మనకి నీట్గా వచ్చింది అనమాట, జారిపోయినట్టు రాదు బాడీ అనేది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోస్లో మీకు ఏదన్నా డౌట్ ఉంది అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా వచ్చింది. సైడ్ జాయింట్ చేసిన దగ్గర కూడా చూడొచ్చు మీరు, ఎక్కడ మనకి ఇలా తిత్తుల్లా కానీ ఏమీ రాదండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. నేను చెప్పిన మెథడ్స్ టిప్స్ ఫాలో అయ్యి మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి, అది కూడా మంచి ఫినిషింగ్తో. ఆ బ్యాక్ సైడ్ ఒక 2 ఉక్సులు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. బాడీ లంగాకి ఎప్పుడైనా ఉక్సులు పెట్టుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.